వందనములు. దేవుడు కూడా మనందరికీ కూడా మరి ఒక తరుణం ఇచ్చి ఈ మార్చి నెల ఆఖరి మరణ పునరుత్థాన దినంలో కూడా దేవుని ఆరాధించేందుకు, అలాగే ఆయన రక్తమాంసములో కూడా చేయి వేయుటకు మనకు కృప అనుగ్రహించారు. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో ఎంతవరకు మనము ఆరాధించాము. ఇప్పుడు కూడా ఆయన రక్తమాంసంలో చేయి వేయక పూర్వము మనము కూడా వాక్యపు వెలుగులో మన హృదయములు కూడా పరిశీలించుకునే వారమై, పరిశీలింపబడిన ప్రాణము, ఆత్మ, దేహములతో కూడా ఆయన రక్తమాంసంలో చేయి వేయాలనేది దేవుని ఆశ ఉన్నది. కాబట్టి మన ధ్యానం కొరకే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము మనందరం కలిసి చదువుకుందాం. 42వ వచనము, అలాగే 46, 47వ వచనము కూడా అందరం కలిసి చదువుదాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము, అలాగే 46వ వచనము, 47వ వచనం. కాబట్టి అపోస్తలుల బోధయందును, వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. 46వ వచనం కూడా చదువుదాం. మరియు వరేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవునిని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కాబట్టి బల్లలో చేయి వేసే మనము కూడా ఇక్కడ 4 విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. ఇదే విషయము అనేక మార్లు మనము కూడా ధ్యానించిన వారముగా ఉండాలి. కాబట్టి బల్లలో చేయి వేసేవారు ఏ విధముగా ఉండాలి అనే విషయాన్ని చెప్తూ ఇక్కడ ఏంటి ఆ 4 విషయాలంటే, అపోస్తలుల బోధయందును, 2వది సహవాసమందును, 3వది రొట్టె విరుచుట యందును, 4వది ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. కాబట్టి 4 అంతల అనుభవంలో సమయం ఎక్కువగా లేదు కాబట్టి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లా. కాబట్టి ఏ విధముగా మనము దేవుని బల్లలో చేయి వేయాలనే కొన్ని విషయాలు మనము కూడా చూసుకొని, వాక్యపు వెలుగులో మనము కూడా మన హృదయాలను పరీక్షించుకునే వారమై యోగ్యమైన రీతిలో దేవుని బల్లలో చేయి వేయాలనేది దేవుని ఆశ ఉన్నది. కాబట్టి 46వ వచనం చూసుకున్నట్లయితే, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవునిని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. కాబట్టి ఏ విధముగా మనము బల్లలో చేయి వేయాలి? కాబట్టి వాక్యంలోకి వెళ్ళకపోవడం మనం కూడా దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, తిరిగి మరొకసారి మీ పాదముల చెంత చేరి కూడి వస్తున్నాం. మమ్మల్ని కూడా ప్రేమించి నీ సన్నిధిని, నీ సహవాసమును, నీ దాసులను కూడా దయచేసి మేము కూడా నీ సన్నిధి భాగ్యమును, నీ పరలోక పిలుపును, నీ యొక్క రక్షణను, నీ యొక్క నిరీక్షణను నాయన ప్రభువా మేము కూడా తొలగిపోకుండా, తొట్టిల్లకుండా నాయన ప్రభువా నిలిచి ఉండాలని, స్థిరముగా ఉండాలని, మేము కూడా బలపడాలని, స్థిరపడాలని, నీ కొరకు ఎదురు చూడాలని, నీతో కూడా మేము ఉండాలని ఆశతో నీ సన్నిధిని, సహవాసమును దయచేస్తున్నందుకు నీకెన్నో వందనాలు. అయోగ్యులమైనప్పటికీ, అవివేకులమైనప్పటికీ, అజ్ఞానులమైనప్పటికీ, అనేక మారులు నీ కోపము రేపి నీ మార్గములు విడిచి మా స్వంత మార్గముల్లో నడిచి నీ కోపము రేపిన వారమైనప్పటికీ మీరు మీ కృప చెప్పున మమ్మల్ని కూడా నడిపించి నాయన ప్రభువా స్థిరపరిచి బలపరిచిన విధానమును బట్టి నీకెన్నో వందనాలు. ఇప్పుడు కూడా మేము కూడా
నీ శరీరంలో నీ రక్తంలో పాలు పంపులు పొందుచుండగా మేము కూడా ఏ విధముగా ఉండి నాయన ప్రభా అందులో చేయివేయాలో మీరు కూడా మాతో మీ జీవన వాక్య లేఖన భాగంలో నుంచి మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. నిలబడుతున్న నేను కూడా అయోగ్యుడను, అపాత్రుడను, పనికి మాలిన వాడను, కూర్చున్న వారి కంటే యోగ్యత లేని వాడనను ఒప్పుకొంచున్నాను. నాలోని తలంపులను నాయన ప్రభా ఊహలను క్రియలను సమస్తము కూడా లయము చేసి నన్ను కూడా ఖాళీ పాత్రగా చేసి నీ యొక్క ఆత్మతో నన్ను కూడా నింపి చేరుకుడి వచ్చిన ప్రజలు నీ ప్రజలు, నిలవబడుతున్న నేను నీ దాసుడు నన్ను ఒప్పుకొంచున్నాను. నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ బిడ్డలు కావలసిన ఆత్మీయ జీవన వాక్య లేఖన భాగములు వారు కూడా దయచేస్తూ వారిని కూడా సంతృప్తి పరుస్తురమని, వారిని కూడా నీ ఆత్మతో నింపుతురమని, నీ యొక్క సారూప్యములోనికి నిందారహితులుగా నిర్దోషులుగా వారిని కూడా నడిపిస్తురమని, సకల ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని రక్తమాంసములలో చెయ్యి వేసే మనము కూడా ఏ విధముగా ఆయన యొక్క రక్తమాంసములలో చెయ్యి వేయాలో మనము కూడా ఏం చేసుకోవాలి? మొదటిగా పరిశీలన చేసుకునే వారముగా ఉండాలి. ప్రతి వారము కూడా అనేక విధములైన పరీక్షలు కాబట్టి చేసుకుంటున్నాం. ఎన్నిసార్లు పరీక్షించుకున్నప్పటికీ కూడా ఏదొక విషయములో మన హృదయం మన మీద ఏం చేస్తుందంట? దోషారోపణ చేసేదిగా ఉంటుంది. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఏంటిది ఆ మాట అంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో నా యందు నాకు ఏ దోషము కానరాదు, 4వ అధ్యాయము 4వ వచనం చదవండి దయచేసి. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి నా యందు నాకు ఏ దోషము కానరాదు. కాబట్టి అయినను నేను నీతిమంతుడనుగా ఎంచబడను, కానీ ఏంటంట? ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువు. కాబట్టి ఎవ్రీ టైమ్ వి పార్టేక్ ఇన్ ద టేబుల్ ఆఫ్ గాడ్ వి ఫీల్ యాజ్ వీఆర్ రైచియస్. అంటే ప్రతిసారి కూడా మనము కూడా ఆయన యొక్క శరీరములో పాలు పంపులు పొందే ప్రతిసారి కూడా మనలో మనకు ఏ దోషము కూడా కనబడట్లేదు. వెనక కూర్చున్న వారికి వినపడుతుందండి, మంచిగా క్లియర్గా ఉందా? ఓకే. కాబట్టి ప్రతిసారి కూడా మనము ఆయన రక్తమాంసంలో చేయి వేసేటప్పుడు మనకు ఏ దోషము కూడా కనబడట్లేదంట. ఎందుకంటే తప్పు చేసేది ఎవరంటే మనమే, పరీక్షించుకునేది కూడా మనమే. ఇది ఎలా ఉంటుందంటే, చాలాసార్లు చెప్పా, పరీక్ష రాసిన తర్వాత మన పేపర్ మనకే ఇచ్చి కరెక్ట్ చేసుకోమంటే ఎన్ని మార్కులు వస్తాయి మనకి? పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, వాళ్ళు రాసిన పరీక్ష పేపర్లు టీచర్ కరెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి 25కి 10, 15 లేకపోతే 22, 23 వస్తాయి. అదే పేపరు ఆ పిల్లలకే ఇచ్చి కరెక్షన్ చేసుకోమంటే ఎన్ని మార్కులు వేసుకుంటారు? 25/25, 100/100. ఎందుకంటే వాళ్ళు రాసింది వాళ్ళకి కరెక్ట్, వాళ్ళు ఏదైతే కరెక్ట్ అనుకున్నారో అది రాశారు కాబట్టి వాళ్ళకి కరెక్ట్గా ఉంది. అందుకనే నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నేను నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి మన దృష్టిలో మనము దోషము లేని వారముగా ఉండటం కాదంట. కాబట్టి ఎవరి దృష్టిలో మనము నిర్దోషులుగా ఉండాలంట, ఎవరు విమర్శించినప్పుడు మనము పరిశుద్ధులుగా ఉండాలంట, ఎవరు విమర్శించినప్పుడు మనము నిందారహితులముగా ఉండాలి అంటే దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా ఉండాలి. అందుకనే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ 7వ వచనం చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం దయచేసి క్షమించండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు
కాడు. కాబట్టి మొదటి విషయం ఏమిటంటే మన పరీక్షలో మనము పాస్ అయిపోయే వారముగా ఉన్నాము. మన దృష్టికి మనము నీతిమంతులముగా తీర్చబడే వారముగా ఉన్నాం. అందుకనే మనలో మనకు ఏ దోషము కూడా కనబడటలేదు. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పబడింది, ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది సరి అయినదిగా కానే కనబడును, కానీ తుదకు అది మరణమునకు దారితీస్తుందంట. కాబట్టి నీ దృష్టికి, నా దృష్టికి, మన దృష్టికి మనం ఏది చేసినా కూడా అది మనకి మంచిగానే కనపడుతుంది. ఎందుకంటే అది మనము ఏర్పరచుకొనిన మార్గము. కాబట్టి మన దృష్టికి అది మంచిగానే ఉంటుంది. కానీ అదే మార్గములో మనము నడుచుకుంటూ వెళ్ళిపోతే, దేవుని రాకడ సమీపిస్తే మనము మరణానికి పాత్రులముగా ఉంటాం కదా. కాబట్టి రెప్పపాటులో ఆయన వస్తాడంట. ఆ దినాన మనము దేవా నేను పాపిని అని చెప్పటానికి కూడా స్కోప్ ఉండదు, అంత గ్యాప్ ఉండదు. ఈ లోపులోనే ఆయన వస్తాడు, సిద్ధపడిన వారు వెళ్ళిపోతారు, సిద్ధపాటు లేని వారు విడవబడతారు. కాబట్టి రక్త మాంసముల్లో చేయి వేసే నీవు నేను ఏ విధముగా ఉంది మన పరీక్ష. కాబట్టి మన దృష్టికి మనము నీతిమంతులముగా ఉన్నామా, లేకపోతే 2 కొరింథీ 10:17 చెప్పబడిన ప్రకారము మన యొక్క నీతిని బట్టి కానీ, మన యొక్క భక్తిని బట్టి కానీ మనము కూడా అతిశయించే వారముగా ఉన్నామా, లేకపోతే మనలను మనమే మెచ్చుకునే వారముగా ఉన్నామా. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆత్మీయ విషయాల్లో చాలా గ్రహింపు కావాలి. కాబట్టి చాలాసార్లు మనం ఎక్కడ పడిపోయే వారముగా ఉంటాము, ఎక్కడ అతిశయించే వారముగా ఉంటామంటే మనము దేనిని బట్టి తప్పిపోతామంటే, మొదటి విషయం ఏమిటంటే వి కంపేర్ అవర్ సెల్ఫ్ విత్ అవర్ ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంటే ఏంటంట, మనము మన సహోదరులతో సహోదరులతో పోల్చుకునే వారముగా ఉన్నాం కదా. కాబట్టి మనము చాలామంది సహవాసంలో కలిగి లేని వారుగా ఉంటున్నారు, బైబిల్ స్టడీకి రాలేని వారుగా ఉంటున్నారు, ఇంకా సంఘ ప్రార్థనకు రాలేని వారుగా ఉంటారు. కాబట్టి మనం సంఘ ప్రార్థనకు వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే, ఇంకా చాలామంది సంఘ ప్రార్థనకు రావట్లేదు కదా, వాళ్ళకంటే నేను నీతిమంతుడను అని మనం అనుకోవచ్చు. కానీ వారికి లేదేమో, ఏమని, వచ్చే సమయం లేదేమో, తీరిక లేదేమో, హద్దుబాటులు ఉన్నాయో. కాబట్టి మనం వచ్చినప్పటికీ వారు రానప్పటికీ కూడా ప్రభు దృష్టికి అనుకూలముగా మనం జీవించాలి. సిద్ధపాటు అనేది చాలా అవసరం. కాబట్టి మందిరముకు వచ్చే విషయంలో కూడా చాలా సిద్ధపాటు కావాలి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ సిద్ధపడి వెళ్తాం మనం కదా. కాబట్టి ఏదైనా బజార్కి వెళ్ళినప్పుడు కూడా ఏమి కొనాలో ఇక్కడ ఫీడ్ అవుతుంది, ఎంత తీసుకెళ్లాలో ఇక్కడ ఫీడ్ అవుతుంది కదా. ఏమన్నా మర్చిపోతే మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ కూడా వస్తుంది. కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏ మనసుతో మనం వస్తున్నాం, ఎంత సిద్ధపాటు కలిగి వస్తున్నాం, ఏ విధముగా దేవుని ఆరాధించాలని వస్తున్నాం, లేకపోతే ఏ విధమైన సిద్ధపాటు కలిగి మనము ఆయన రక్త మాంసములో చెయ్యి వెయ్యాలని మనము సిద్ధపాటు కలిగిన వారముగా ఉన్నాము. మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని దృష్టికి అనుకూలమైనది మనం చేయాలి. మొన్న ఉపవాస ప్రార్థనలో చెప్పా. కాబట్టి రక్త మాంసములో చెయ్యి వేసే మనము కూడా 1 యోహాను 3వ అధ్యాయము రండి. 1 యోహాను 3వ అధ్యాయము 22వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. మరియు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి 3వ విషయం ఏమిటంటే, రక్త మాంసములలో చెయ్యి వేసే నీవు నేను ఏ విధముగా ఉంది, మరియు ఆయన ఆజ్ఞలను గైకొనుచు. ఇక్కడ చదువుకునే వారికి అర్థమవుతుంది, ఇది గైకొనుచు అన్నది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి దీనికి చాలా రిలేషన్ ఉంది. కాబట్టి ఇది సమయం లేదు కాబట్టి నేను వాక్య లేఖన భాగంలో చూపించను. 1 కొరింథీ 11లో ఉంది. ఏంటంటే 3 కాలాలు ఉపయోగింపబడ్డాయి. మీరు ఒకసారి మీరు తీయొద్దు, ఎవరు తీయొద్దు, నేను తీసి చదువుతుంది మీకు అర్థమయ్యేలాగా. 1 కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. కాబట్టి ఏంటిది ఆ మాట అంటే,
దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. కాబట్టి దేనిని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని యొక్క మరణమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకుంటూ మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా, అంటే ఈ వర్తమానములో ఆయన చనిపోయిన దానిని జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంటే దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఇది తాగే తినే ప్రతిసారి కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, త్రాగునప్పుడెల్లా. కాబట్టి ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించడం పక్కన పెడితే దేవుని రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగిన వారముగా ఉన్నామా? సిద్ధపాటు అంటే మొదటి విషయం ఏంటంటే ఎదురు చూడటం, ఎదురు చూస్తూ సిద్ధపడాలి కదా. ఇప్పుడు మందిరానికి వెళ్ళాలంటే ఏం కావాలి? మనకి సిద్ధపాటు కావాలి, వెళ్ళాలనే తొందర కావాలి. తొందర ఉంటేనే మనం సిద్ధపడతాం, లేకపోతే వెళ్ళొచ్చులే, ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. అందుకనే పొలానికి పని చేయడానికి చాలామంది వచ్చారంట. వచ్చినప్పుడు మొదటివాడు ఎప్పుడు వచ్చాడంట? 9 గంటలకి. తర్వాత రెండోవాడు 11 గంటలకు వచ్చాడంట. మూడోవాడు 1 గంటకా 2 గంటకా? ఓకే, 1 గంటకు వచ్చాడు. నాలుగోవాడు ఎప్పుడు వచ్చాడంట? 5 గంటలకు వచ్చాడంట. కాబట్టి 9ంటికి వచ్చాడంట, 11ంటికి వచ్చాడంట, 1 గంటకు వచ్చాడంట ఒకడు, ఇంకొకటేమో 5 గంటలకు వచ్చారంట. వీళ్ళందరూ కూడా పని చేశారంట. కానీ అందరికీ కూడా ఒకే జీతం ఇచ్చాడంట. ఎవరు? యజమానుడు. ఎందుకంటే 9 గంటల నుంచి వచ్చినాడు, నేను సాయంత్రం 5 గంటల దాకా పని చేయాలని ఏం చేస్తున్నాడంట? ఒక గడ్డి బీగుతున్నాడంట, అక్కడ వేస్తున్నాడంట, అటు వెళ్తున్నాడంట, వస్తున్నాడంట. 11 గంటలకు వచ్చినోడు ఏం చేశాడంటే ఆయన కూడా నేను 5 దాకా చేయాలి, 6 గంటలని గడ్డి బీగ పక్కన పెట్టి అటు తిరిగి రాట. తర్వాత 1 గంటకు వచ్చినాడు కూడా అలాగే చేశాడు. 5ంటికి వచ్చినాడు, ఈయన పొద్దున్నుంచి నాకు పని లేకపోతే ఇంకొక గంట పని చేయటానికి నన్ను పిలిచాడు, ఈ గంట అయినా కానీ నేను పని చెయ్యాలి, ఆయన పిలిచిన పిలుపుకు నేను ప్రతిఫలముగా నమ్మకముగా పని చేయాలని ఏం చేశాడంటే వాళ్ళు పొద్దున్నుంచి 11 గంటల నుంచి 1 గంట నుంచి చేసిన పనికి సమానమైన పని 1 గంటలో చేశాడంట. అప్పుడు ఆ యజమానుడు, మనం అనుకోవచ్చు యజమానులు మనల్ని అబ్జర్వ్ చేయరని, పనికి పెట్టుకున్న వారు మనం చేసే పనిని మనల్ని చూడరు అనుకుంటారు. కాబట్టి యజమానుడు అయ్యాడు, ఆ స్థానంలోనికి వెళ్ళాడంటే మొదటి విషయం ఏంటంటే అతడు కూడా ఒక పనివాడే. ఏంటంట? పనివాడు అయిన తర్వాతే యజమానుడు అవుతాడు. చాలా కష్టపడిన తర్వాతే అక్కడ అవుతారు. ఇప్పుడు ఇక్కడ అన్నపూర్ణ ఉంది, అన్నపూర్ణ పని చేసింది కదా మొదట. ఇప్పుడు ఏమైంది? లీడర్ అయింది. ఆమె కింద పనివాళ్ళు ఉన్నారు. పని చేసి అన్ని మెలకువలు తెలిసిన తర్వాతే ఒక హోదాలోకి వెళ్తాం, ఒక స్థానంలోనికి వెళ్తాం. కానీ పనివాడుగా ఉన్నప్పుడు ఎలాగ తప్పించుకోవాలి, పని ఎలా లేట్ చేయాలి, ఎలా పని చేయకూడదు, ఎలా పని చేయాలి, ఏ సమయంలో పని చేయాలనే మెలకువలు ఆ పనివారికి తెలియదంటారా? కాబట్టి యజమానుడికి తెలుసు ఎవరు చేసే పని. కాబట్టి అందరికీ కూడా సమానముగా ఇచ్చాడంట. కాబట్టి మన యొక్క జీవితంలో నేను చెప్పదలుకున్న విషయం ఏమిటంటే మొదటి వారు అనేకులు, కడపటి వారు అగుదురు, కడపటి వారు అనేకులు. ఏంటి దీని అర్థం? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీకు తెలుసు అనేది కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని ఆరాధిస్తున్నాం అనేది కాదు. కాబట్టి ఎంత దేవుడు చెప్పినట్లు చేయగలుగుతున్నాం అనేదే ముఖ్యం. కాబట్టి 20-30 సంవత్సరాల నుంచి దేవుని తెలిసిన మనము దేవుని ఆజ్ఞలను గైకొన వారముగా లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా అది వ్యర్థమే. కాబట్టి 1 సంవత్సరమే అయింది దేవుని నమ్ముకొని, కానీ దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మనము తూచా తప్పకుండా, నేను చెప్తా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి దేవుడు తెలుసు అనుకో, దేవుడు చెప్పినట్లుగా నేను చేయట్లేదు. ఈ అంకులు ఉన్నారు, ఈయన నమ్ముకొని 1 సంవత్సరమే అయింది,
నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1 సంవత్సరం అయింది, కానీ దేవుడు చెప్పింది చెప్పినట్లు ఆయన చేస్తున్నాడు. రేపొద్దున యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన 1 సంవత్సరం అయినప్పటికీ దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసినప్పుడు ఆయన పరలోకం వెళ్తాడా, నేను పరలోకం వెళ్తానా? నా 30 సంవత్సరాల భక్తి ఏమైపోయింది? నా నీతి ఏమైపోయింది అంటే అంతా వృధా అయిపోయింది. కాబట్టి మనము అందుకనే ప్రసంగిలో ఒక మాట ఉంది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలుగా ఉండాలి. ఏ విధముగా మనం ఆత్మీయ జీవితము ప్రారంభించామనేది కాదు, ఏ విధముగా ముగిస్తున్నాం అనేది ముఖ్యము. కాబట్టి అందుకనే కార్య ఆరంభము కంటే, కాబట్టి విశ్వాసము రాను ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతుందన్నట. ఏమైపోతుందంట? అంత్య దినములలో అపాయకరమైన దినములలో నేను విశ్వాసమును కనుగొందున. నీతిమంతుడు విశ్వాసమూలముగా, విశ్వాసులని చెప్తున్నామే తప్ప విశ్వాసముతో జీవించలేని వారు అనేకులు ఉన్నారు. దెర్ ఆర్ వెరీ ఫ్యూ, వెరీ ఈజీ టు కౌంట్. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బల్లలో చేయి వేసే నీవు కానీ, నేను కానీ, మనము కానీ మన యొక్క భక్తి జీవితం ఏ విధముగా ఉన్నది. అందుకని ఇక్కడ 1 యోహాను 3వ అధ్యాయం 22వ వచనంలో ఏముందంటే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి నా జీవితంలో మనము ఆయన ఆజ్ఞలను గైకొనే వారముగా ఉన్నామా? మొదటి విషయం. గైకొనుచు అంటే ఏంటంటే ఇది ఒకసారి గైకొనేది కాదు. ఏంటంట? ఒకసారి గైకొంటే కాదు, ఒక వారం బల్ల తీసుకుంటేనే కాదు, ప్రతి వారం కూడా తీసుకోవాలి. ఆహారము రోజుకొక పూట తీసుకుంటే సరిపోద్దండి? ఎన్ని పూటలు తీసుకోవాలి? 3 పూటలు తీసుకోవాలి. లేకపోతే ఏమైపోతుంది? షివరింగ్ వస్తుంది. కాబట్టి మనము కూడా ప్రతి దినము కూడా మనము ఆయన ఆజ్ఞలను గైకొనే విషయంలో కూడా గైకొనుచూ ఉండాలి. కాబట్టి అందుకని ఇందాక యాకోబు 3:10 ఉందంట, ధర్మశాస్త్రం అంతటిని గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా తప్పిపోయినట్టే. కాబట్టి మనము 100% దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనగలుగుతున్నామా? చెప్పండి, గైకొనగలుగుతున్నామా? గైకొనలేకపోతున్నాం. కానీ దేవుని బలలో మాత్రం చేయి వేస్తున్నాం. ఎందుకంటే అందుకనే మా హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, తెలిసి మనము ఆయన రక్తమాంసంలో చేయిగాన వేసే వారముగా ఉంటే ఏ విధముగా ఉంటుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చదవండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతోను ఎదురుచూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియును ఇక నుండును. అక్కడ బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల బలి ఇకను ఉండదంట. బుద్ధిపూర్వకముగా పాపం చేయటం అంటే ఏంటంటే, పాపం అంటే ఏదో కాదు. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. కాబట్టి ఎన్నిసార్లు దేవునికి కోపము రేపిన వారముగా ఉంటాం మనము, ఎన్నిసార్లు దేవుడు చెప్పింది చేయలేని వారముగా ఉన్నాము. కాబట్టి బుద్ధిపూర్వకముగా పాపం చేస్తేనంట దానికి బలి ఉండదు. అంటే ఇంకో విషయం ఏంటంటే, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఇంకో మాట ఉంది, చదవండి దయచేసి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన ఎడల వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట
అసాధ్యం. రెండో విషయం ఏమిటంటే దేవుని దివ్య వాక్యమును, సత్యవాక్యం అంటే ఏంటంటే ఏది నిజమో ఏది అబద్ధమో అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. తెలిసిన తర్వాత ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అని తెలిసిన తర్వాత మనము బుద్ధిపూర్వకముగా వెలిగింపబడిన తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచిచూర్చి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, కింద 3 ఉంది, రుచి చూచిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహటముగా ఆయనను అవమానపరచుచున్నారు. కాబట్టి ఒకసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు ఒకసారి ఆ సిలువలో మరణించారు, మనందరి పాపము నిమిత్తం. కాబట్టి యేసయ్య నేను పాపిని అని మనం ఒప్పుకున్న తర్వాత ఆయన రక్షణ మనకిచ్చాడు. రక్షణ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము వెలిగింపబడిన తర్వాత అదే పాపంనకు వెళ్తే మళ్ళీ ఏం చేయాలి? మనం తీసుకెళ్ళి ఆయన్ని మళ్ళీ సిలువలు వేయాలి. మళ్ళీ సిలువలు వేసిన తర్వాత మళ్ళీ ఆయన రక్తం కార్చిన తర్వాత మళ్ళీ ఆ రక్తంలో మనం ఏం చేయాలంటే కడగాలి. అందుకని పాట ఉంది, ఆనాటి యూదులే నిన్ను జంపీరనుకొంటి, ఆనాటి యూదులే నిన్ను జంపీరనుకొంటి, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీయేషు, విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. చాలు. దీని అర్థం ఏంటంటే ఆనాడు యూదులు వేశారు తెలియక సిలువ, కానీ ఈనాడు పరిశుద్ధాత్మతో వెలిగింపబడిన మనము ఏంటంట, పరిశుద్ధాత్మలో వెలిగింపబడిన మనము పరలోక సంబంధమైన వరమును రుచి చూచిన తర్వాత కూడా బుద్ధిపూర్వకం మళ్ళీ అదే పాపం చేస్తే దేవుని మరల బాహటముగా అంటే అందరి ముందు కూడా మనం అవమానపరిచే వారముగా ఉంటాం. అందుకనే మీ నిమిత్తము అన్యజనుల ముందు నా నామం ఏమవుతుందంట, దూషింపబడుతుంది, సిలువ వేయబడుతుందంట, అదే అర్థం. కాబట్టి వీరు దేవుణ్ణి నమ్ముకున్నవారు, వీరు పరిశుద్ధులముగా మనము కూడా జీవించకపోతే, లోకస్తులకు మనకు కూడా తేడా లేకపోతే వాళ్ళ ముందు మళ్ళీ దేవుణ్ణి మనం సిలువ వేసే వారముగా ఉంటాం. కాబట్టి సిలువ వేసే వారముగా మనం ఉన్నామా? వాళ్ళు ఏటం కాదు, ఇప్పుడు మన జీవితము ద్వారా, మన సాక్ష్యము ద్వారా, మన నడువడి ద్వారా మనము కూడా దేవునికి అనుకూలమైన జీవితం జీవించే వారముగా ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొనే వారముగా ఉన్నామా? లేకపోతే ఒకప్పుడు గైకొని ఇప్పుడు గైకొనలేని వారముగా ఉన్నామా? లేకపోతే ఇప్పుడు నేను గైకొననులే, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నప్పుడు గైకొంటానులే, ఏ విధముగా ఉంది మన యొక్క జీవితం? కాబట్టి త్రాగునప్పుడెల్లా గైకొని అందులో వేయాలి. రెండో విషయం ఏంటంటే ఏంటిది ఆ విషయం అంటే, ఆజ్ఞలను గైకొనుచో ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక. కాబట్టి ఎవరి దృష్టికి ఇష్టమైనది చేస్తున్నాం మనము? ఏమండి, ఎవరి దృష్టికి ఇష్టమైనది చేస్తాం? కాబట్టి దినాల్లో భక్తి జీవితం ఏ విధముగా ఉందంటే మనుషులు తమ కొరకు తమ జీవితం జీవించట్లేదు. టు బి వెరీ ఫ్రాంక్, ఇది నిజం. జనాల కోసమే జీవిస్తున్నారు. అర్థమవుతుందా?
చాలామంది పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు చేసుకోరు. పెళ్ళి ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు కట్టుకోరు. ఎందుకు? వచ్చిన వాళ్ళు అంట ఇది ఎక్కడ ఉండకూడదు, అది అక్కడ ఉండకూడదు, అది అక్కడ ఉండకూడదు అంటారా? వాళ్ళ అనుభవం ఉండేది ఇంట్లో అండి. జనాలు వాళ్ళ కంఫర్ట్ చూసుకోవట్లా. జనాలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 1 గంట ఉండి వెళ్ళిపోయే వాళ్ళనే చూసుకుంటున్నారు తప్ప కంఫర్ట్ లెవెల్స్ చూసుకోవట్లా. పెళ్ళి కూడా చేసుకుంటారు ఎలాగా? అందరూ చూడాలని. లాస్ట్కి ఏమైంది? అప్పు తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారు. ఏమైంది? ఆ అప్పు తీరవలేక సగం జీవితం అయిపోద్ది. కాబట్టి అందుకనే నీవు నేను దేవుని రక్తమాంసముల్లో చేయివేసే నీవు నేను కూడా దేవుని దృష్టికి అనుకూలమైనది చేసేవారముగా మనం ఉన్నామా? కాబట్టి మన యొక్క జీవితాలలో కూడా మన ప్రార్థనలు అంగీకరింపబడటం లేదు. దానికి కారణం ఏంటంటే, ఏది అడిగినా కూడా దేవుడు మనకు దయచేయట్లేదు. కారణం ఏంటంటే, మొదటి విషయం ఏమిటంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనట్లేదు. రెండో విషయం ఏంటంటే ఆయన దృష్టికి ఇష్టమైనది చేయట్లా. ఎవరి దృష్టికి ఇష్టమైనది చేస్తాం? చెప్పండి, నిజాలు చెప్పండి. మనుషుల దృష్టికి కాదు, ముందు మన దృష్టికి మనం నచ్చింది చేసుకుంటాం. ఎవరైనా అన్నా చెప్పండి, కానీ నాకు నచ్చిందే నేను చేసుకుంటా. అంతేనా? అది కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొనాలి, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే దేవుని దృష్టికి ఇష్టమైనదా కాదా చెయ్యాలి మనం. కాబట్టి మన హృదయం, మన దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు. మా నాన్నగారు చెప్తుండేవాళ్ళు, దీన్ని ఏమనాలంటే సీసీ కెమెరా అంట. ఇది చెప్తుంది మనకు అన్నీ. ఇది చేస్తున్నాను, ఇది దేవునికి ఇష్టమా కాదా అంటే ఇది ఏమంటుందంటే, అరే నువ్వు చేసేది తప్పురా, నువ్వు చెయ్యొద్దు అని చెప్పింది. ఆయన ఏమంటా, ఊరుకోను, నీకు తెలీదు, నాకన్నా ఎక్కువ తెలుసా నీకు, నువ్వు ఉండేది ఎంత ఇంతే, నీ మనసు, నేను పెద్ద ఆజానుభావుడిని, 5 అడుగులు 6 అడుగులు ఉన్నా, నేను చెప్పింది నువ్వు విను అని చెప్తుంది. దీనికి ఇదేమంటుంది, సర్లే నీకు నచ్చింది చేసుకో, నీకు అవ్వాల్సింది అయినప్పుడు ఇదేమంటుంది, నేను చెప్పానప్పుడు నీకు ఇది కరెక్ట్ కాదని ఇప్పుడు తెలిసిందా నీకు అని ఎవరు మాట్లాడతారు? మనస్సాక్షి పనిచేసేది అయితే ఇది మాట్లాడతారు, లేకపోతే ఎంత అయినా కూడా మనకు అర్థం కాదు. కొంతమంది జీవితాల్లో అనేకమైన ఉపద్రవములు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కష్టములు, వేదనలు ఎన్ని వచ్చినా కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి ఏమైపోయిందంటే చచ్చిపోయింది, వాత వేయబడింది, రాతి గుండెలాగా అయిపోయింది. దేవుని వాక్యం వింటున్నారు కానీ క్రియారూపకముగా పనిచేయట్లా. కాబట్టి దేవుని బలలో చేయివేసే నీవు నేను కూడా మొదటిగా ఆయన ఆజ్ఞలను గైకొనే వారముగా ఉన్నామా? ఆజ్ఞలు అంటే 1 2 కాదు, అన్ని ధర్మశాస్త్రం అంతటిని కూడా గైకొనాలి. కాబట్టి అందుకనే ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. ఇందాక బ్రదర్ చెప్పారు ఏంటంట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇంకో విషయం కూడా చెప్తాను, గైకొంటే మనం ధన్యులము, గైకొనకపోతే ధన్యులముగా. ఇంకో విషయం ఏంటంటే 18వ వచనం చదవండి. రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 22:18. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. కాబట్టి ఏంటి దీని అర్థము? కాబట్టి ఎవడైనను వీటితో ఏమైనా కలిపిన ఎడల అంటే ఏంటి? కలపటం అంటే ఏమిటి ఏంటి? కలపటం అంటే వాక్యం చదివేటప్పుడు దానికి యాడ్ చేసామన్నా, ఇక్కడ వాక్యం రాసాం కదా,
ఇదేంటిది? ఇది మాట్లాడువాడు పరిశుద్ధాత్మయే. కానీ బైబిల్ గ్రంథంలో ఏముందంటే చెప్పువాడు పరిశుద్ధాత్మయే. మీరు చూడండి, మార్కులో ఉంటుంది, రెఫరెన్స్ ఉంది కదా, అక్కడ చెప్పువాడు పరిశుద్ధాత్మయే అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడువాడు పరిశుద్ధాత్మయే అని స్టిక్కరింగ్ చేయించా అంటే ఇప్పుడు నేను పరలోకం వెళ్ళనా? అర్థమవుతుందా నేను చెప్పేది? కలపటం తీసేటువంటి ఇది కాదండి. నువ్వు కలిపినా తీసేసినా కూడా నువ్వు చదివేదే అక్కడ మిస్టేక్ అవుతుంది. కలపటం తీసేయటం అంటే అది కాదు. ఆ విధంగా చూసుకుంటే మనం ఎన్ని తప్పులు చదివాము ఇప్పటికి బైబిల్, ఎన్నిసార్లు కలిపేసామో ఎన్నిసార్లు తీసేసాము. కలపటం తీసేయటం అంటే ఏంటంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, దేవుడు కొన్ని కట్టడలు ఇచ్చాడు, దేవుడు కొన్ని నిబంధనలు ఇచ్చాడు. కాబట్టి ఆ నిబంధనలను తీసేసి మన సొంత నిబంధనలు పెట్టుకుంటాం ఒక్కొక్కసారి. ఏంటంట తీసివేయటం అంటే దేవుడు చెప్పేది ఒకటైతే దాన్ని తీసి పక్కన పెట్టి ఇది ఇలాగ కూడా చేయొచ్చు అని కలుపుతాం. దానికి బైబిల్ ఒకటి చెప్తే మనం ఒకటి కలుపుతాం. 9 ఏమో దేవుడి, 1 ఏమో మనది. ఇది కలపటం. తీసేయటం అంటే దేవుడు ఈ ఆజ్ఞలు చేయమంటాడు, ఇది చేయమంటే మనం ఏం చేస్తాం, ఇది చేయమంటే ఇది చేయకుండా మనకు నచ్చింది చేసుకుంటాం. అది కలపటం తీసేయటం అంటే. ఇప్పుడు వరకు మీకు తెలియదేమో, దేవుడి దినాన్ని మీకు బయలుపరిచాడు. కానీ ఈ దినాన్ని నుంచి మీరు ఏదైనా కలిపినా అంటే దేవుని ఆజ్ఞలకు ఏదైనా కలిపినా లేకపోతే దేవుడు ఆజ్ఞల్లో నుంచి ఏదైనా తీసి మీ సొంతది ఏదైనా పెట్టినా కూడా ఏమవుతుందంట, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. కొంతమంది అనుకుంటుండొచ్చు, ఎందుకు చెప్పావు ఈ వాక్యం, శుభ్రంగా మాకు నచ్చిని మేము కలుపుకుంటున్నాం, మాకు నచ్చని తీసేసుకుంటూ చెప్పిన వేస్ట్కి చెప్పావు. ఇప్పుడు నుంచి మేము గాన కలిపినా తీసేసిన ఏమైంది మాకు అని అనుకుంటూ ఉండొచ్చు. కొంతమంది వచ్చి ఉండొచ్చు థాట్ లోపల. కానీ దేవుడు చెప్పేది మాత్రము అదే. కాబట్టి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొను వాడు ధన్యుడు. అందుకని 11వ వచనములు ఇంకొక మాట ఉంది. ఏంటంటే అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడును ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద నున్నది. కాబట్టి 14వ వచనం, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మములలో గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. కాబట్టి ఆ గుమ్మముల గుండా మనము కూడా ప్రవేశించాలి అంటే మనము కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనాలి. ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. చాలాసార్లు మేము కూడా చాలా గృహాలకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నేను ప్రాక్టికల్గా ఉంటా, ప్రాక్టికల్గా మాట్లాడతా. ఓకేనా? ఏది లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. నాకు చెప్పాల్సింది చెప్పటమే. మరి దేవుడు కృపను బట్టి మా నాన్నగారికి ఇచ్చారు ఆ వాగ్దానం, కరెక్ట్గా చెప్పటం. మళ్ళీ దేవుడు నాకు కూడా ఇచ్చాడు, నేను కూడా బాబా చెప్పే విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. కాబట్టి చాలాసార్లు గృహాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రార్థన చేయటానికి రమ్మంటారు, రమ్మన్నప్పుడు వెళ్తాం. కానీ వెళ్ళినప్పుడు దేవునికి అనుకూలంగా మేము చేయాలా లేకపోతే మానవ పద్ధతులు ఏమైనా చేయాలంటారా? దేవుడు చెప్పినట్టు చేయాలి. కాబట్టి విశ్వాసాలు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే సేవకులు ఏదైతే చెప్తే అది వినటానికి ప్రయత్నించండి. లేకపోతే మమ్మల్ని పిలవద్దు ఇంటికి. ఏదైనా కార్యక్రమం ప్రారంభించాలన్నా లేకపోతే ప్రార్థన చేయాలన్నా మేము చెప్పినట్టు మీరు వినగలిగితే, దేవుని దృష్టికి అనుకూలమైనది చెయ్యాలని మీరు అనుకుంటేనే మీరు మమ్మల్ని పిలవండి. లేకపోతే విశ్వాసులు కూడా చాలా డెవలప్ అయిపోయారు ఇప్పుడు. సేవకులతో ఏంటిదంటారు, సంబంధం లేదు, వాళ్ళకు కూడా వచ్చి ప్రార్థన చేసుకోవటం అన్నిటికీ. దే కెన్ స్టార్ట్ ఎవ్రీథింగ్ బై దెమ్సెల్వ్స్. అంటే ఏదైనా ప్రారంభించుకోవాలన్నా ముగించుకోవటం కూడా విశ్వాసాలకు వచ్చేసింది. మీరు చేసుకోండి, నష్టమేం లేదు. దేవుడు మీకు ఆధిక్యతనిస్తే చేసుకోవచ్చు. కానీ మేము వచ్చే విషయంలో మాత్రం ఏదైనా చేయాలంటే మాత్రం దేవుని దృష్టికి అనుకూలమైనది మేము చేస్తాం తప్ప అక్కడ పిలిచిన తర్వాత మళ్ళీ మానవ పద్ధతులు కలపాలని మీరు చూస్తే ఆ శిక్ష మీకే ఉంటుంది. మీరు చెప్తున్నా. కాబట్టి మమ్మల్ని కూడా పిలిచి అవమానపరిచినట్టు ఉంటుంది. చెప్పా కదా ఇందాక,
బాహాటముగా సిలువ వేసే వారముగా ఉంటాం. కాబట్టి దేవునికి బెలియాలకి ఏం లేదంట. అందుకనే ఇక్కడ ఉంటుంది అన్నమాట, కొరింథీయులకు రాసిన పత్రికలోన చదవండి అన్నమాట. చీకటితో వెలుగుకు పొత్తు ఎక్కడిది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నాకు ప్రజలయందుడు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని. ప్రత్యేకత లేకపోతే మనం విశ్వాసులము కాదండి. మూర్ఖులగు ఈ తరము వారికి వేరై. 2 అపోస్తల కార్యములు చదవండి. నేను ఒక్క విషయం చెప్పి ముగిచ్చేస్తా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. చాలామందికి వాక్యం కూడా ఎక్కట్లా, అందుకనే ఎక్కువసేపు చెప్పినా కూడా వేస్ట్ అని అర్థమైంది. 2-3 విషయాలు చెప్పినా అర్థం చేసుకుంటే చాలు. కాబట్టి ఏంటంటే 40వ వచనం చదవండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించు. మూర్ఖులగు అంటే ఏంటి ఇక్కడ? వంకరైన. కాబట్టి మనం కూడా వంకరగా నడిచే వారముగా ఉన్నామా? మూర్ఖులు అంటే ఎవరంటే, దేవుడు ఎలా చేయమంటే అలా చేసే వాళ్ళని మూర్ఖులు అంటారు. అర్థమవుతుందా? దేవుడు చెప్పినట్లు మనం చేయకపోతే మనము కూడా మూర్ఖులమే, వంకరైన జనము. కాబట్టి దేవుని ఎరగక పూర్వము మూర్ఖులకు జనముగా ఉన్నాము. ఇప్పుడు దేవుని ఎరిగిన తర్వాత మనము ఆ విధముగా చేయకూడదు. అంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అందుకనే ఇక్కడ ఏంటిదంటే 47వ వచనం చదవాక ఒక 3 విషయాలు చెప్తా. వారు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండరి. కాబట్టి ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోను. దేవుడు కూడా దీన్ని ఏమంటారంటే జాయ్ ఆఫ్ సాల్వేషన్, అంటే రక్షణానందము. దేవుని ఎరిగిన క్రొత్త జీవితంలో మొదటిగా రక్షింపబడినప్పుడు ఒక ఆనందం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే రక్షణానందము అంటారు. అది రాను రాను ఏమవుతుందంటే కోల్పోతూ వస్తాం. కాబట్టి దేవుని బల్లలో చేయవేయాలన్నా కానీ ఒక్కొక్కసారి ఆనందం ఉండదు. కాబట్టి ఆ రక్షణ కలిగిన వారు ఆ రక్షణ ఆనందమును బట్టి అందులో చేయవేశారంట. అందుకని ఇక్కడ ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి. కాబట్టి మనం కూడా దేవుని శరీరములో ఆనందముతో చెయ్యి వేసే వారముగా ఉన్నామా, లేకపోతే ఈ ఆనందము కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కోల్పోయే వారముగా ఉంటాం. ఒక 3 విషయాలు చూపిస్తా, సమయం ఎక్కువగా లేదు కాబట్టి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము రండి. కీర్తనలు 51, 1-2 వచనాలు చదవండి. దానికన్నా ముందు ఇది ఒకటి చదవక, ఈ వచనము 12వ వచనం చదవక. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. కాబట్టి నీ రక్షణ ఆనందము నాకు మరలా దయచేయుము. ఇది ఎవరు చెప్తున్నారంటే దావీదు భక్తుడు చెప్తున్నాడు. అతనికి రక్షణ ఆనందం ఉండేది, కానీ బెత్షెబాతో ఎప్పుడైతే పాపం చేశాడో ఆ రక్షణ ఆనందం ఏమైపోయిందంట, కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ 51వ అధ్యాయం పైన ఉంది. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అటు బెత్షెబాతో ప్రార్థన చేసినప్పుడు చెప్పినప్పుడు అతడు రచించాడు ఇది. అందుకనే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము మరలా నాకు దయచేయము. కాబట్టి ఎందుకు ఈ రక్షణ ఆనందమును మనం కోల్పోయే వారముగా ఉంటాము అంటే, మొదటి విషయం ఏమిటంటే అతిక్రమములను
బట్టి మనము. మొదటి అధ్యాయము 51:1 ఉంది, నా అతిక్రమములను తుడిచివేయము. మొదటిగా మనము రక్షణ ఆనందం ఎందుకు కోల్పోతామంటే అతిక్రమము అంటే ఏంటి? అందులోనే ఉంది, చదవండి. అతిక్రమము అంటే ఏంటి? చదవండి. అతిక్రమము అంటే ఏమిటి? క్రమమును తప్పించటమే. క్రమం అనేది ఒకటి ఉంది మనకి. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక కట్టడ ఇచ్చాడు, ఒక విధి ఇచ్చాడు, దీని ప్రకారంగా జీవించమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాని ప్రకారముగా జీవించలేని వారముగా ఉంటున్నాం. కాబట్టి ఆ క్రమమును తప్పిస్తాం. అందుకనే మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇర్మియా గ్రంథము 5:22 ఒక మాట ఉంది. ఇర్మియా 5:22 చదవండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22 సముద్రములు దాని తరంగములు ఎంత పొర్లిలను నిత్య నిర్ణయము చేత ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఇది చాలు. దాని తరంగం సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఒక సంగతి చెప్పాలంటే ఏం లేదు. దేవుడు ఒక గీత గీశాడు మనకి. సముద్రానికంట ఇసుకను పోసాడంట. నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పే విషయం. ఇసుకను పోస్తే ఆ ఇసుకను దాటి ముందుకు రావట్లేదంట సముద్రం. క్రమమును ఏర్పరిచాడు. ఈ క్రమములో నువ్వు నడవాలి, దీనిని దాటి బయటకు. అందుకని ఆదముల విషయంలో ఏమైందంటే అన్ని ఫలాలు తినండి కానీ ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు అని ఒక గీత గీశాడు దేవుడు. కానీ ఏం చేశారు వీరు? ఆ గీతను దాటి, అంటే ఇంగ్లీష్లో మంచి మీనింగ్ ఉంటుంది, క్రాసింగ్ ద బోర్డర్స్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఉంది, ఒక బోర్డర్ ఉంది. అటు వాళ్ళు ఇటు వచ్చినా ఇటోళ్ళు అటు వెళ్ళినా కానీ ఏమైంది? గన్నుతో గాల్చేస్తారు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం క్రమమును తప్పిపోతే ఏమవుతుందంటే మన యొక్క జీవితాల్లో ఆనందమును కోల్పోయే వారముగా ఉంటాం. అది ఏ ఆనందం అంటే రక్షణ ఆనందము. రెండవది ఏంటంటే దోషము. ఇంగ్లీష్లో దానికి అర్థం ఏముందంటే ఇనిక్విటీ. కాబట్టి దానికి అర్థం ఏంటంటే ఇందాకే చదువుకున్నాం కదా, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 40లో. ఇనిక్విటీ అంటే ఏంటంటే వంకర మార్గము. కాబట్టి ఏంటిది ఆ వంకర మార్గములు అంటే దేవుని ఎరుగక పూర్వము మనము ఏ విధముగా అయితే జీవించామో మళ్ళీ కూడా అదే విధముగా మనం జీవించే వారముగా ఉంటాం. వంకర మార్గం. అందుకనే బాప్తిసం ఇచ్చే యోహాను ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను సర్ప సంతానం అంటే వంకర. పాము ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోద్ది, కానీ కన్నంలో వెళ్ళేటప్పుడు తిన్నగా వెళ్తుంది. మనం కూడా చెప్పా కదా, నేను ఒక్కచోట తిన్నగా వెళ్తాం, తర్వాత ఎక్కడది ఆ కన్నం ఏంటి మనకి చెప్పండి? ఒకచోట తిన్నగా వెళ్తాం, అందులో నుంచి బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ మందిరం గుమ్మమే. మందిరంలోనికి రాగానే అసలు మనంత పరిశుద్ధులు ఉండరు ఇంకా కదా, మంచిగా ఉంటాం. అసలు ఇంకా పరిశుద్ధులు అంటే వీళ్ళే, విశ్వాసులు అంటే వీళ్ళే, ఆరాధించే వాళ్ళండి. బయటికి వెళ్ళాక చూడాలి. కొంతమందిని చూస్తుంటా నేను, నాకు వస్తుంటాయి చెప్పలే కానీ నేను అబ్జర్వ్ చేస్తుంటా, తెలియదు వాళ్ళకి. స్టేటస్లు వస్తుంటాయి నాకు. స్టేటస్లు ఇప్పుడు హైడ్ చేసేస్తారు అందరూ. ఆ స్టేటస్లో అన్నీ అంతా ఆపోజిటే. ఏంటంట? అదే దోషము అంటే. కాబట్టి వంకర మార్గములు, కాబట్టి ట్రాన్స్గ్రెషన్ అంటారు దాన్ని. కాబట్టి ఇర్మియా 6:16లో ఒక మాట ఉంది. ఇర్మియా 6:16 చదవండి. విపరీతము అని కూడా చెప్పొచ్చు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. కాబట్టి మేలు కలిగే మార్గం ఏదో మనము కూడా తెలుసుకొని అందులో నడవాలంట. కాబట్టి తెలుసు మనకి
దేవుడు ఏర్పరిచిన మార్గం ఏదో ఆ విధముగా నడిస్తే మనకి ఏ విధముగా మనము నెమ్మదిగా ఉంటామో, ఏ విధముగా మనకు రక్షణానందం ఉంటుందో మనము కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఆ మార్గములను విడిచి నడిచే వారముగా ఉంటాం. అందుకనే మీకు 6:8 ఒక మాట ఉంది, మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేసి ఉన్నాను అని చెప్పబడింది. కాబట్టి న్యాయముగా నడుచుకొనుటయు, చదవక్క మాట, మీకు 6:8 ముగించుకుందాం. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా నీ దేవుడు నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి దేవుడు ఏం అడగట్లా, న్యాయముగా, సత్యముగా, యథార్థముగా ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయాలనేది దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మనము కూడా దేవుడు గీచిన క్రమమును దాటి వెళ్ళిపోయే వారముగా ఉన్నామా, లేకపోతే వంకర మార్గములో మనము కూడా నడిచే వారముగా ఉన్నామా? మూడవది, ఇదే 51లో పాపము అని చెప్పబడింది. పాపం అంటే ఏంటంటే మిస్సింగ్ ద మార్క్, అంటే గురి తప్పి నడిచే వారముగా ఉంటాం. పాపం అంటే దేవుడు మన ముందు ఒక గురిని పెట్టాడు, ఆ గురిని చేరాలి మనము. కాబట్టి ఆ గురిని చేరకుండా మనము అనేకమైన గురులు పెట్టుకుంటాం. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1 పేతురు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కాబట్టి చదవండి ఆ మాట. తిమోతి 6వ అధ్యాయంలో ఉంటుంది మాట. ఆగండి, 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నాశనములోను ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే. కాబట్టి బాధలు, కష్టాలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే విశ్వాసములో నుండి తొలగిపోతున్నాం మనం. ధనవంతులగుటకు అపేక్షించే వారముగా ఉన్న మత్తయి సువార్తలో చెప్పబడింది, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు, ఒకని ప్రేమించి ఒకని ద్వేషించును, లేదా ఒకని పక్షముగా నుండి మరి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. దేవుడా డబ్బా రెండే. కాబట్టి ఆదివారం అయినా దేవుని దగ్గరికి రండి. ఆదివారం కూడా డబ్బులు కాదు, దిస్ ఈజ్ టెంపరరీ. మనం సంపాదించే డబ్బు టెంపరరీ. నేను కూడా డబ్బులు కావాలనుకుంటే ఉద్యోగం చేసుకోవచ్చు, కానీ నాకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైందంటే మా నాన్నగారు చనిపోయాక అర్థమైంది. ఎంత సంపాదించినా ఏమీ లేదు, తింటాం రెండే. అన్న వస్త్రములు కలవారమే మనకు కలిగిన దానితో తృప్తి పొంది ఉండాలి. అదే దేవుడు ఇస్తాడని నమ్మకం ఉంది కాబట్టి ఉద్యోగాన్ని విడిచిపెట్టా. కాబట్టి మీకు కూడా అది అర్థం అవ్వాలి. దేవుడు ఇవ్వలేదా మనకి తినటానికి, ఉండటానికి లేదా? 7వ రోజు కూడా కష్టపడాలా? అందుకనే అనేక జీవితాల్లో ఏమి లేదంటే ఫలభరితమైన జీవితం లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చే ఆజ్ఞలను మనము కూడా గైకొనలేని వారముగా ఉన్నాం. కాబట్టి ఒక విషయం చూపించి నేను ముగిస్తా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 58:13 చదవండి. ఏంటి అతిక్రమము అంటే ఏంటంటే, దోషము అంటే ఏంటంటే, చదవండి. నా విశ్రాంతి దినమును వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. యాకోబు యొక్క స్వాస్థ్యమును నీ అనుభవములో
ఈ దినాల్లో అనేకుల జీవితాల్లో ఈ ఉన్నతమైన స్థితి, ఆ అనుభవము, లేకపోతే ఇంకేంటంట ఉన్నత స్థలము లేదు, దేవుని యందు ఆనందించలేకపోతున్నాం గల కారణం ఏంటంటే విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యతను మనం ఎరగలేని వారముగా ఉన్నాం. నేను చెప్పేది ఇది మామూలు విషయం కాదు, ఇట్స్ వెరీ సీరియస్ థింగ్. కాబట్టి మీరు కావాలంటే మీ అనుభవం ఇంచాలి అంటే ఆదివారం ఏ పని చేయకుండా ఇంటి దగ్గరే ఉండండి, మంచిగా మందిరానికి రండి, దేవుని ఆరాధించండి, ఆయన రక్తమాంసంలో చేయి వేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చింది వండుకొని తిని రెస్ట్ తీసుకోండి. ఆ రోజు మొత్తం పని చేయొద్దు మీరు అసలు. అది చేసి మీరు చూడండి, చూస్తే మీరు దేవుని యందు ఆనందిస్తారు మొదటిది. రెండవది దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కుతారు. మూడవది యాకోబు యొక్క స్వాస్థ్యము మీ అనుభవంలో ఉంటుంది. ఈ మూడిట్లో ఏది కూడా లేదు కదా మన కేటగిరీలో, ఒకటన్నా ఉందా కనీసం? ఎందుకంటే మనకు తెలియదు, వి డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఆదివారం యొక్క విలువ తెలియదు మనకు ముందు. కాబట్టి దేవుడు ఈ విషయం తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రమము వచ్చినా కూడా తినగొంటున్నాం మందిరంలో అంటే లేదు, క్రమం లేదు, అతిక్రమమే. చాలామంది కిందకి వెళ్తున్నారు, కాబట్టి అందరూ కిందకి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా షుగర్ పేషెంట్లు అని అనుకోవట్లా నేను. కాబట్టి క్రమము పాటించాలి, ఓకేనా? కాబట్టి విశ్రాంతి దినం విషయంలో, ఇంకా ఆజ్ఞల విషయములో అన్నిటిని గైకొనకాలి. మూడవది ఆయన దృష్టికి ఇష్టమైనది చేసే వారముగా మనం ఉన్నామా, లేకపోతే దేవుడు గీసిన గీతను ముందుకు వెళ్ళే వారముగా ఉన్నామా, వంకర మార్గముల్లో మనం నడిచే వారముగా ఉన్నామా, దేవుడు మన ముందు పెట్టిన ఆ విశ్వాస పోరాటంలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు ఏంటంట, మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించింది, నా కొరకు నీతి కిరీటం. కాబట్టి నీ పరుగు దేనికి? ఆ పరలోకం చేరాలనేది నీ పరుగు, లేకపోతే ఏదో ఆస్తి సంపాదించాలనేమో, లేకపోతే ఇంకా ఉన్నాయి కదా మనకి చాలా ఉన్నాయి, వాటినన్నిటి కాదు. కాబట్టి ఇవాళ చనిపోతే రేపు పొద్దునకి ఏమైపోద్దంట? రెండు, ఏదో ఒక మరణ వార్త. నేను పరిచర్యకి వెళ్ళాలని ఒకరికి ఫోన్ చేశా, అంటే వాళ్ళు ఏమన్నారంటే ఎవరో చనిపోయారు వెళ్ళాలని చెప్పారు. కాబట్టి దేవుని కొరకు అవసరమైతే పక్కన పెట్టాలన్నీ, అర్థమైందా? అంత ఈజీ కాదు. కాబట్టి అది చేయగలిగితేనే మనము వర్ధిల్లే వారముగా ఉన్నాం. పోయిన వారం చెప్పా, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ఆయన రక్తమాంసంలో చేయి వేసి మనము కూడా ఆయన ఆజ్ఞలను గైకొంటున్నామా, ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయొచ్చు, దేవుడు పెట్టిన క్రమమును గైకొనే వారముగా ఉన్నామా. ఇంకో విషయం కూడా చెప్పా, కలిపే వారముగా ఉన్నామా, ఆజ్ఞలు తీసివేసే వారముగా ఉన్నామా, ఏ విధముగా ఉన్నామా మనం కూడా పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో దేవుని బలలో చేవేస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక.